హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర అయితే వస్తుంది. ఓకేనా? సో ఆల్రెడీ మ్యాథమెటిక్స్ 2 సంబంధించి ఇది ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి ఎవరైనా కావచ్చు, డిప్లొమో స్టూడెంట్స్ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ నేను చెప్పే ప్యాటర్న్ మాత్రం ఏపీకి సంబంధించి డిప్లొమో C20 కరికులం ప్యాటర్న్ ప్రకారం చెప్తున్నాను. బట్ ఇది ఏపీ డిప్లొమోలోని ఎవరికైనా యూస్ఫుల్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్సే. ప్యాటర్న్ మాత్రం చెప్పేది డిప్లొమో C20 స్టూడెంట్స్ ప్రకారం చెప్తున్నాను తప్ప ఎవరైనా చూసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు ఎవరైనా చూసుకోవచ్చు హ్యాపీగా. కాన్సెప్ట్ ప్రాసెస్ అన్నీ ఒకటే, జస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సమ్స్ మాత్రం అన్నీ ఒకటే. ఓకేనా? జస్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఆల్రెడీ 3 వీడియోస్ పెట్టున్నాను. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ కి డిఫరెన్షియేషన్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ లో ఇస్తాను, ఆ వీడియోస్ అనేవి. అండ్ లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్ లోని మ్యాథమెటిక్స్ M2 కి సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ ఉంది, అది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్న 3 వీడియోస్ ని కూడా మీరైతే చూడొచ్చు. ఓకేనా? సిలబస్ ఇంట్రొడక్షన్ అన్ని కూడా అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో బేసిక్ ఇంటిగ్రేషన్ బేసిక్ ఫార్ములాస్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇంటిగ్రేషన్ బేసిక్ ఫార్ములాస్ కోసం డిఫరెన్షియేషన్ ఎందుకు రాసామంటే, ఇంటిగ్రేషన్ రావాలి అంటే డిఫరెన్షియేషన్ రావాలి. సో ఇంటిగ్రేషన్ ఒకటే రాస్తే మీకు అర్థం కాదు. అసలు డిఫరెన్షియేషన్ కి ఇంటిగ్రేషన్ కి కంపేర్ చేస్తూ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ప్రతి టీచర్ అనేవాడు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇలానే చేస్తారు. ఐఎమ్ నాట్ టీచర్, బట్ నేను కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని మనకు తెలుసు కాబట్టి మా టీచర్స్ నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో నేను మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇది ఈ వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి. నా సిరీస్ M2 సిరీస్ మొత్తం చూస్తే మీరు ఏ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నా మీ డిప్లొమాలోని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే? సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్ ఇవి, ఇంటిగ్రేషన్ ఇవి. ఓకే? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. d by dx ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటే d by dx, ఇంటిగ్రేషన్ అంటే ఎలాంగేటెడ్ s. మేము ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో, ఇంటిగ్రేషన్ యొక్క సింబల్ అనేది s ఇలా ఉంటే దాని యొక్క ఎలాంగ్ చేస్తే వచ్చే సింబల్ ని ఇంటిగ్రేషన్ అంటాం. సో ఇప్పుడు దానికి చూద్దాం. d by dx ఆఫ్ కాన్స్టెంట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అనేది 0. ఓకేనా? కాన్స్టెంట్ కి మనం డిఫరెన్షియేషన్ చేస్తే అది 0 వస్తుంది. అదే వైల్ కమింగ్ టు ఏదైతే మీకు ఇక్కడ కాన్స్టెంట్ కి ఇంటిగ్రేషన్ చేస్తే కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. అర్థమైందా? డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 0. లైక్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 0 వస్తుంది. అదే డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 dx ఈక్వల్స్ టు dx అని ఎందుకు రాస్తామంటే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు dx అని, అంటే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x వేరియబుల్ చేస్తున్నాం. సో ప్రతి దానికి మనం dx అనేది రాయాలి. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంటిగ్రేషన్ ఉంది dx ఉంది ఏంటి అని. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x వేరియబుల్ ని మనం చేస్తాం కాబట్టి ఇంటిగ్రేట్ dx అని రాసుకుంటాం. dx అంటే అదేదో పెద్ద వింత కాదు. ఓకేనా? సో ఇప్పుడు కాన్స్టెంట్ యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి అంటే kx ప్లస్ సి. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి పర్టికులర్ గా. సో కాన్స్టెంట్ 2x dx అని ఉందనుకోండి. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది మీకు? సో ఇక్కడ 2x ఉండదు. సో ఇంటిగ్రేషన్ 2 dx అని ఉందనుకోండి, మీకు ఆన్సర్ ఎంత అవుతుంది? 2x ప్లస్ సి అవుతుంది. సో చూడండి, సో ఇగోండి 2 అంటే k అని అర్థం. x అనేది ఆల్రెడీ మెన్షన్ చేశాను ఫార్ములాలో. సో ప్లస్ సి. సో ప్లస్ సి అనేది ప్రతి ఫార్ములాకి మనం ఇంటిగ్రేషన్ లో మెన్షన్ చేయాలి. అవుట్పుట్ లో అంటే రిజల్ట్ లో మనం ప్లస్ సి మెన్షన్ చేయాలి. ఆ ప్లస్ సి అనేది పర్టికులర్ గా ఎందుకు మెన్షన్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది ఈ 2 ఫార్ములాలు. తర్వాత లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x. అదే ఇంటిగ్రేషన్ లో చూసుకుంటే ఆపోజిట్ గా ఉంటుంది. 1/x యొక్క ఇంటిగ్రేషన్ ని లాగ్ ఎక్స్ అంటాం. అర్థమైంది కదా? సింపుల్ లాజిక్. తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n. సో మీరు చాలా సార్లు వాడుంటారు. డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n ఏంటి? ఈ ఫార్ములా మీకు తెలుసు, n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. ఓకే? ఇది అక్కడ పెట్టండి. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx. ఓకే? ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx అంటే ఏంటి అంటే, ఈ డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n లాగా ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటి అంటే x పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 ప్లస్ సి. సిని పక్కన పెట్టండి. సో ఇది చూడండి. x పవర్ n కి డిఫరెన్షియేషన్ లో n ఇంటూ x పవర్ n మైనస్ 1 అయితే, అదే ఇంటిగ్రేషన్ లోని x పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 అవుతుంది. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా నేను చేసి చూపిస్తాను చూడండి. సో డిఫరెన్షియేషన్ చూపిస్తాను, ఇంటిగ్రేషన్ కూడా చూపిస్తాను. సో డిఫరెన్షియేషన్ చూస్తే x³ తీసుకుందాం. x³ యొక్క డిఫరెన్షియేషన్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ ఫార్ములా n అంటే ఏంటి? కాన్స్టెంట్ అని అర్థం. n అంటే ఇక్కడ ఏంటిది? 3 కదా. సో ఇక్కడ చూడండి, x పవర్ n అంటే x³ లో n అనేది 3 కదా. సో ఇప్పుడు x రాస్తాం. మళ్ళీ n అంటే n ఎంత ఉంది? 3 ఇచ్చారు. సో 3 మైనస్ 1. సో ఎంత అవుతుంది? 3x. 3 మైనస్ 1 అంటే 2. 3x² అయ్యింది. మనం
ఎక్స్ క్యూబ్ కి డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే ఆన్సర్ 3x² అయ్యింది. వైల్ కమింగ్ టు, సో మీరు ఇక్కడ చూడండి మళ్ళీ పర్టికులర్ గాని, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. ఈ ఎక్స్ క్యూబ్ ఏదైతే ఉందో దీనికి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. సో x⁻n+1 అంటే x పవర్ n ఎంత, n ఎంత ఇక్కడ 3 కదా, అంటే n అంటే n ఎంత 3 కాబట్టి 3 రాసి +1 డివైడెడ్ బై 3 + 1. సో చూస్తే యాడ్ చేస్తే x⁴ డివైడెడ్ బై 4 అయింది. ఓకేనా. సో మనం డిఫరెన్షియేషన్ x³ కి చేస్తే ఆన్సర్ 3x² వచ్చింది. అదే ఇంటిగ్రేషన్ x³ కి చేస్తే x⁴/4 వచ్చింది. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా అండ్ దిస్ ఫార్ములా. అర్థమైంది కదా, క్లియర్ కట్ గా చెప్పున్నాను. సో నెక్స్ట్ చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x అలాగే డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x దీనిలో ఎటువంటి మార్పులు లేవు. e⁻x ఇంటిగ్రేట్ చేసిన డిఫరెన్షియేట్ చేసిన అవుట్పుట్ e⁻x వస్తుంది. ఆ తర్వాత ఏంటి అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ a⁻x. డిఫరెన్షియేషన్ ఆఫ్ a⁻x ఈక్వల్స్ టు a⁻x ఇంటూ log a. అర్థమైంది కదా. ఈ a⁻x కి డిఫరెన్షియేషన్ చేస్తే a⁻x ఇంటూ log a వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను డిఫరెన్షియేషన్ కి ఆపోజిట్ గా ఉన్నది ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు ఈ a⁻x ని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చే ఆన్సర్ a⁻x/log a. సో ఇక్కడైతే ఇంటూ log a ఉంది, ఇక్కడైతే డివైడెడ్ బై log a ఉంది. సో ఇంటూ అనేది అటువైపు వెళ్తే డివైడెడ్ అవుతుంది కదా. సో ఇంటిగ్రేషన్ అనేది ఆపోజిట్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. సో ఇంటూకి ఆపోజిట్ ఏంటి, డివిజన్. సో అందుకనే ఇక్కడ ఇంటూ ఉంటే డిఫరెన్షియేషన్ లో ఇక్కడ డివిజన్ వచ్చింది అంతే. ఇక్కడ a⁻x కి a⁻x ఇంటూ log a అంటే ఇక్కడ a⁻x కి ఇంటిగ్రేషన్ కి a⁻x/log a ఉంది. సింపుల్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు ఇవి బేసిక్ ఫార్ములాస్. ఓకేనా, ఇవి బేసిక్ డిఫరెన్షియేషన్ లో బేసిక్, ఇవి డిఫరెన్షియేషన్ లో ఇంటిగ్రేషన్ లో బేసిక్. ఇవి నేర్చుకోకుండా నెక్స్ట్ ఫార్ములాస్ కి వెళ్ళకూడదు. ఓకేనా, ఈ వీడియోలో ఇవి చూసాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా నేను చాలా డిస్కస్ చేస్తూ ఉంటాను. ఫార్ములాస్ కి సంబంధించి 2-3 పార్ట్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా, మన ప్లేలిస్ట్ లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంటిగ్రల్ sin x dx. సో ఇంటిగ్రల్ sin x dx. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x అంటే ఎంత, cos x. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x అంటే -cos x. ఇక్కడ పాజిటివ్ cos x ఉంది డిఫరెన్షియేషన్ కి. ఆపోజిట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అని చెప్పాను. ఇక్కడ పాజిటివ్ cos x ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ cos x వచ్చింది. ఓకే, దట్స్ ఇట్. తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x అనేది -sin x. సో ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏంటి, ఇక్కడ కూడా cos x ఏ. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x అనేది sin x ఏ, బట్ ఇది నెగిటివ్ sin x ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ sin x అయింది. మీకు అర్థమైంది కదా, అంతే. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x కి sec² x వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మీరు ఇక్కడే చిన్న లాజిక్ గా అర్థం చేసుకోండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఈక్వల్స్ టు sec² x వచ్చింది. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² రాస్తే x రాస్తే tan x వస్తుంది. అదే ఇక్కడ రిప్రజెంట్ చేశాను చూడండి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఈక్వల్స్ టు sec² వచ్చింది. సో దీనికి ఆపోజిట్ అన్నాను కాబట్టి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x ఈక్వల్స్ టు ఈ ఏదైతే ఇది ఉందో tan x వచ్చేసింది. అర్థమైందా మీకు, అంతే. చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి బాగా, అంతే, ఇంకేమి లేదు. ఫార్ములాస్ ని ఒక 5 to 10 టైమ్స్ మీరు రాసుకోండి కాబట్టి మీకే అర్థమవుతుంది. తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ cot x. డిఫరెన్షియేషన్ ఆఫ్ cot x ఈక్వల్స్ టు -cosec² x. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ cot x ఈక్వల్స్ టు -cosec² x. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec² ఈక్వల్స్ టు -cot x వచ్చింది, అంతే. ఇక్కడ చూడండి cot x కి -cosec² x అనేది డిఫరెన్షియేషన్ అయితే ఈ మైనస్ పక్కన పెట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec² x ఈక్వల్స్ టు ఈ మైనస్ ఇటు వెళ్తే -cot x అయింది. ఓకేనా, ఇటు వెళ్ళదు, ఇదే ఇటు వస్తుంది. సో -cot x అయింది. అర్థమైంది కదా. సో ఈజీగా అర్థమైపోతుంది అంతే, ఇంకేమి పెద్ద లాజిక్స్ లేవు ఇక్కడ. సో ఆపోజిట్ గా ఉంటుంది అంతే ప్రతి ఒక్క టర్మ్. నెక్స్ట్ చూద్దాం డిఫరెన్షియేషన్ ఆఫ్ x. డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఈక్వల్స్ టు 1. బట్ కమింగ్ టు దిస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు 1. ఓకేనా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x అనేది డిఫరెన్షియేషన్ ఆఫ్ x అనేది 1, బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x అనేది 1 కాదు. ఎంత అంట, x²/2 వచ్చింది. ఎలా వచ్చింది, x కి పవర్ లో ఏమున్నట్టు, ఏమీ లేదు అంటే ఏమున్నట్టు, 1 ఉన్నట్టు కదా. 1 ఉంది అంటే ఇది ఏ ఫార్ములాని అసమ్ చేస్తుంది, x⁻n ఫార్ములాని కదా. సో x⁻n ఫార్ములాని దీన్ని x ని సబ్స్టిట్యూట్ చేయండి. సో n అనేది 1 అనుకుంటే x ఉంది, x⁻1+1/1+1. అప్పుడు ఏమవుతుంది, x⁻1+1 అంటే 2, x² డివైడెడ్ బై 1+1 అంటే 2. సో అందుకని x²/2 వచ్చింది. సో అది ఇక్కడ 2 ఉందనుకోండి, x² ఉందనుకోండి, ఈ ఫార్ములాని యూజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, x⁻2+1 అంటే x³ డివైడెడ్ బై 3. దట్స్ ఇట్, అంతే. ఇవి ఒక బేసిక్ ఇంటిగ్రేషన్
అండ్ అలాంగ్ విత్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్. మీకు 3 పార్ట్స్ వస్తాయని చెప్పాను కదా. నెక్స్ట్ పార్ట్లో మరొక ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్కి ఆపోజిట్ చేస్తూ మీకైతే ఫార్ములాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అర్థం కాకపోయినట్టయితే మరొకసారి బ్యాక్కి స్కిప్ చేసుకుంటూ చూడండి. నా లెవెల్ ఎంత ఉందో, నా లెవెల్ ఎంతవరకు నేను రీచ్ కాగలనో అంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మళ్ళీ అర్థం కాకపోతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఐ విల్ ట్రై టు solve your doubts. Thank you friends. Thank you for watching this video. Bye bye.